నమస్తే వనకం ఫ్రెండ్స్, వెల్కమ్ టు జిల్ జిల్ జిగా. సో గైస్, ఈ రోజు మనం ఎప్పట్లానే జిల్ జిల్ జిగా ప్రోగ్రామ్ వచ్చేసింది. మరి జిల్ జిల్ జిగా అనగానే గుర్తొచ్చేది కాలేజ్. మరి ఏ కాలేజ్ లో ఉన్నాం ఉదయ్? ఎస్, మనం ఈ రోజు వచ్చేసాం ఒమేగా డిగ్రీ ఉమెన్స్ కాలేజ్. బాబోయ్, అమ్మాయిలు అయితే చాలా సూపర్ గా ఉన్నారు. అమ్మాయిలు ఇక్కడ అమ్మాయిలు కాదు, ఆది పరాశక్తులు అంటారు. నా డైలాగ్ నాగే. సో అమ్మాయిలు అయితే ఇంత సూపర్ గా ఉత్సాహంగా ఉన్నారు కాబట్టి మరి వీళ్ళు ఎలాంటి టాలెంట్స్ ఉన్నాయి, ఎలాంటి గ్రేస్ ఉంది, ఎలాంటి డాన్స్ ఉంది, ఎలాంటి సాంగ్ మిమిక్రీ, ఈ టాలెంట్స్ అన్నిటి బయట పెట్టాలి అంటే మనం ఏం చేయాలి? టాస్క్ చేయాలి. వెరీ గుడ్ అబ్బా, బాగానే నేర్చుకున్నా. వెరీ గుడ్ వెరీ గుడ్. మరి టాస్క్ పర్ఫార్మ్ చేయడానికి నా టీం నుంచి ముగ్గురు అమ్మాయిలు, ఉదయ్ టీం నుంచి ముగ్గురు అమ్మాయిలు అయితే రెడీగా ఉన్నారు. మరి ముందు నా టీం వాళ్ళు పిలిచేద్దాం. గర్ల్స్ రెడీయా? yes గర్ల్స్ కమ్ ఫార్వర్డ్. ఓకే, మరి టాస్క్ పర్ఫార్మ్ చేయడానికి సిరీ టీం నుంచి గర్ల్స్ వచ్చారు కాబట్టి ఇప్పుడు నా టీం నుంచి బ్యూటిఫుల్ రోజెస్ వస్తున్నారు. సో టాస్క్ పర్ఫార్మ్ చేయడానికి ఇద్దరు టీం నుంచి అమ్మాయిలు వచ్చేసారు కాబట్టి మనం ఏం చేయాలంటే వాళ్ళకి చీటీలు ఇవ్వాలి. సో నెక్స్ట్ నా టీం నుంచి ఇంకో బ్యూటిఫుల్ గర్ల్. నీ పేరు? రమ్య. రమ్య, నీకు కొంచెం గర్ల్ సపోర్ట్ ఎక్కువ ఉన్నట్టు. ఫ్రెండ్ సపోర్ట్ చాలా ఉంది. ఎస్ రమ్య, మరి నీకు వచ్చిన టాస్క్ ఏంటి? డాన్స్ చేస్తావా? చేస్తాను. నా టీమ్ నా పరుగు నిలబెట్టమ్మా. పర్లేదు, అదర్ కొట్టేస్తాను. అదే అది కాన్ఫిడెన్స్ అంటే. నువ్వు డాన్స్ చేస్తుంటే మన పక్క టీం పక్క విధాలు అందరూ బిక్ అయిపోవాలి. ఓకేనా? ఓకే. ఎస్, మరి రమ్య డాన్స్ అయిపోతుందంట. 3, 2, 1 స్టార్ట్. ఓకే, రమ్య అలా చేసింది డాన్స్. అది రెస్పాన్స్ అంటే చూసావా ఎంత బాగా చేసిందో తెలుసా? అది మన టీం డాన్స్ చేసిందంటే పక్క టీం కెప్టెన్ కూడా ఒప్పుకోవాల్సిందే. ఎస్, ఓకే, నా టీం అయిపోయింది. నెక్స్ట్ నీ టీం నుంచి ఎవరు రాబోతున్నారు? నా టీం నుంచి కూడా రెడీగా. ఏంటి మా వాటిక హీరో ఎలా? అశ్విని. అశ్విని అని పేరు? అశ్విని. శాలిని. సిరోజా సంరక్షణ. నీ పేరేంటి? శాలిని. 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 శాలిని, నీ టాస్క్ ఏంటి? శాలిని. ఏంటి? నా టీం ఇక్కడ. ఓకేనా? అయితే ఇక నేనే టీచ్ చేయాలి. నీకు ఎంతవరకు ఎవరు పొగలేదా? పొగడారు. అందుకే అందంగా ఉన్నావు. నీలాంటి వాళ్ళు అస్సలు పొగలేదు. అది నాలాంటి వాళ్ళు పొగడాలంటే రాసి పెట్టి ఉండాలి. అవునా కదా? దానికి ఒక ఉండాలన్నమాట. సరే, నీకు వచ్చిన టాస్క్ ఏంటి? డాన్స్. డాన్స్ చేయాలి. చేస్తావా? చేస్తా. సరే, చేస్తుందంట. మీరు అందరూ చూడండి. అలాగేనా? ఓకే, అశ్విని డాన్స్ అయిపోతుందంట. 3, 2, 1 స్టార్ట్. అశ్విని కాదు, శాలిని. ఓకే, అశ్విని కాదంట, అశ్విని హీరోయిన్ అంట. తన పేరు శాలిని అంట. శాలిని డాన్స్ అయిపోతుంది. 3, 2, 1 స్టార్ట్. రెడీ, నేను రెడీ, ఖానా బజానా బ్యాండు రెడీ, చెట్టు రెడీ, ప్లేసు రెడీ, వెళ్ళాడుకుందాం ఇష్టపడి. నువ్వు రెడీ, నేను రెడీ, ఖానా బజానా బ్యాండు రెడీ, చెట్టు రెడీ, ప్లేసు రెడీ, వెళ్ళాడుకుందాం ఇష్టపడి. కళ్ళలో క్రేజీ కలలు రెడీ, మనసులో ఆరాగాలు రెడీ, రాజహంస ఏడు వారాల పూలు రెడీ. చూసా కదా నా టీం ఎలా ఉంది? నీకన్నా ఈ అమ్మాయిలే అందంగా ఉన్నారు. సరే, ఏదైనా నేను నా టీం ఒకటి. ఏదైనా తెల్ల రేసావు కదా ఇలా.
అందుకే నేను న్యాచురల్ బ్యూటీ, నువ్వు చూడు 100 సార్లు టచ్అప్లు చేసుకుంటా ఉండాలి, అందుకే అంత న్యాచురల్ గా ఉండాలి. అంటే కొంచెం కర్రీగుణాలు టచ్అప్లు చేసుకోవాలని ఉండాలి. సిరి టీం నుంచి టాస్క్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ నా టీం నుంచి ఏ యూ పింక్ డ్రెస్ గర్ల్. వాట్ లాంగ్ హెయిర్ యూ. ఓకే, వాట్స్ యువర్ నేమ్? అవి నీకు ఎందుకన్నా వచ్చింది? గాయత్రి, నీకు వచ్చిన టాస్క్ ఏంటి? సింగింగ్. సింగాలా? ఓకే, సాంగ్ సింగుతావా మరి? ఓకే, గాయత్రికి సాంగ్ సింగాలని టాస్క్ వచ్చిందంట. సో సాంగ్ సింగుతోంది, మీ అందరూ చూసుకోండి. ఓకేనా? రెడీయా? 3, 2, 1 స్టార్ట్. ఏమన్నావో ఏం విన్నానో, కన్నులతో మాట్లాడే భాషే వేరు, ఏదో మాయ చేసావయ్యా, మనసులతో పాటాడే రాగం వేరు, చిన్ని చిన్ని ఆసే సిరివెన్నెల్లో నా పూసే, గుండెల్లో నీ ఊసే ఒక బాసే చేసే, గుచ్చే చూపుల్లోనా రవిచే నవ్వుల్లోనా, నచ్చే వేళల్లోనా మరుమల్లెల వానా, ఓ దేహమయ్యో ప్రాణమయ్యో బంధమై ఉందాములే, ఓ దేహమై ఓ ప్రాణమై ఉందాములే, ఓ దేహమయ్యో ప్రాణమయ్యో బంధమై ఉందాములే, ఓ దేహమై ఓ ప్రాణమై ఉందాములే, రేపుల్లో మా పుల్ల చూపుల్లో పొంగు ప్రేమ, చూపుల్లో పొంగు ప్రేమ ఊపిరైనది, చెంపల్లో కెంపుల్లో సంపెంగ పూల ముద్దు, సంపెంగ పూల ముద్దు చంపుతున్నది, ఈ గుండె నిండుగా నీ రూపు నిండగా, నా నీడ రెండుగా తోచె కొత్తగా, నీ కంటి పాపలే నా జంట బొమ్మలే, దాచేటి రెప్పలే దాచె మెత్తగా. ఓకే గర్ల్స్, ఎలా ఉంది పర్ఫార్మెన్స్? అదే చూసా, నా టీం అంటే అలా పీక్స్ లో ఉండాలన్నమాట. చూసేలా ఎలా సింగారో నీ టీం వాళ్ళు. ఓకే, నెక్స్ట్ నీ టీం నుంచి ఎవరు రాబోతున్నారు? నా టీం నుంచి రాబోతున్నారు నీ పేరు? స్వాతి. స్వాతి, నీ టాస్క్ ఏంటి? నీ పేరు? సింగింగ్. ఏంటి? స్వాతి. కలర్ స్వాతి. స్వాతి. రైట్. స్వాతి స్వాతి మా ఇంటి పక్కన కోతి, దాని వేసిన నాటి నాటి. ఓకే, నీకు వచ్చిన టాస్క్ సింగింగ్. సింగింగ్. నీకు సింగేనా? అవును. సింగుతావు మరి? అందరూ సింగర్సే. ఓకే, ఇక్కడ కూడా స్వాతి కోతి స్వాతి సింగుతుందంట. 3, 2, 1 స్టార్ట్. చూసా 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 ఒక హృదయాన్నే హృదయాన్నే, కలిసా 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 ఆ హృదయాన్ని హృదయాన్ని, అడుగులు వేసా వేసా హృదయముతో హృదయముతో, అందించాను హృదయం మా హృదయముకే, చూసా 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 ఒక హృదయాన్నే హృదయాన్నే, కలిసా 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 ఆ హృదయాన్ని హృదయాన్ని, అడుగులు వేసా వేసా హృదయముతో హృదయముతో, అందించాను హృదయం మా హృదయముకే, నా మాటలని మీ పేరుతోని నిండాలి తీయగా, నా మాటలని నువ్వున్న చోటే ఆగాలి హాయిగా, ఊపిరల్లు నీకు తోడుగా. రైట్. మా స్వాతి ఎలా పాడింది గర్ల్స్? ఎలా సింగింది నా స్వాతి? అలా పాడింది. అబ్బో, అది కాదు పర్ఫార్మెన్స్ అంటే, అది కాదు డాన్స్ అంటే. నెక్స్ట్ ఇప్పుడు నా టీం నుంచి ఒక అమ్మాయి రాబోతుంది. నీకు సో నెక్స్ట్ నా టీం నుంచి ఇంకో బ్యూటిఫుల్ గర్ల్, యూ వైట్ బ్లూ కాంబినేషన్ డ్రెస్ గర్ల్. గిల్లేవా గిల్లేవా? అక్కడ చేయబెట్టినట్టయినా ఉండదు, నువ్వు గిల్లు వేస్ట్. సరే ఓకే, నీ పేరు? మాన్సా. మానస. మానస, నీకు వచ్చిన టాస్క్ ఏంటి? డైలాగ్ చెప్పాలి. డైలాగ్ చెప్పాలా? నీకు ఇష్టమైన ఏదైనా డైలాగ్, దాన్ని 3 వేరియేషన్స్ లో చెప్పాలి. 1 ఏడుస్తూ, 1 నవ్వుతూ నవ్వుతూ, 3 రొమాంటిక్ గా చెప్పాలి. ఇది కూడా చెయ్యు. ఓకే, సో మానస రెడీయా?
ఫస్ట్ నార్మల్ గా డైలాగ్ చెప్పు, తర్వాత వేరియేషన్స్. ఓకే, ఫస్ట్ డైలాగ్ చెప్పు. చూడప్ప సిద్ధప్ప ఆ. సింహం లాంటోడు, అదే అది గడ్డం గీసుకోదు, నేను గీసుకుంటా, ఆ. అంతే తేడా, మీదంట సేమ్ టు సేమ్. ఓకే, ఇప్పుడు అదే డైలాగ్ ని ఏడుస్తూ చెప్పు. చూడప్ప సిద్ధప్ప నేను సింహం లాంటోడు, అది గడ్డం గీసుకోదు, నేను గీసుకుంటా. బ్లేడ్ లేదా? అది గడ్డం గీసుకోదు, నేను గీసుకుంటా, అంతే తేడా. పవన్ కళ్యాణ్ చూసాడంటే నీకు తిప్పు తిప్పు. ఓకే, సో ఇదే డైలాగ్ నెక్స్ట్ నవ్వుతూ చెప్పాలన్నమాట. చెప్పు అలాగే చెప్పి. చూడప్ప సిద్ధప్ప నేను సింహం లాంటోడు, అది గడ్డం గీసుకోదు, ఎందుకు గడ్డం వాసిందా? నేను గడ్డం గీసుకుంటా, అంతే తేడా, మిగతాదంతా సేమ్ టు సేమ్. ఓకే, సో ఇంత వేరియేషన్ వదిలేస్తావు నువ్వు. నెక్స్ట్ ఉంది రొమాంటిక్. అసలు అబ్బాయిలు అమ్మాయిలు గోకుతారు కానీ అమ్మాయిలు వచ్చి అబ్బాయిని గోకడం ఏంటి? నేను అమ్మాయిలే గొంతా. డోంట్ టచ్ మీ. మా ఇంట్లో అంటే లేదు లేడీస్ ని టచ్ చేయడం, కానీ నిన్ను టచ్ చేస్తాను. ఓకే, సో ఇదే డైలాగ్ ని రొమాంటిక్ గా చెప్పాలి. ఓకే, చూడప్ప సిద్ధప్ప ఓయ్ నేను సింహం లాంటోడిని, అవునా? అది గడ్డం గీసుకోదు, అలాగా? నేను గీసుకుంటా, అలాగే. అంతే తేడా, ఓకే, మిగతాదంతా సేమ్ టు సేమ్. మనసు లాగే నీ సో బేబీ చూసావా మా టీం ఎంత సూపర్ గా పర్ఫార్మ్ చేశారో? నీకు సిమాట్లు వచ్చినాయి తుడుచుకో. మా పర్ఫార్మెన్స్ చూసి చవట్లు పట్టాయి అటువైపు వాళ్ళకి. ఒకసారి గట్టిగా క్లాప్స్ అమ్మా అందరూ. ఓకే, నా టీం నుంచి పర్ఫార్మెన్స్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ నా టీం నుంచి కూడా రెడీగా ఉన్నారు. సై అంటే సై అంటుంది నా టీం నుంచి. రెడీ? ఇప్పుడు కాదు, లాస్ట్ గేమ్ అది. మేము ఇప్పుడు కూడా ఆడతాం, లాస్ట్ ఆడతాం. చలో, నీ పేరు? శివాని. ఏంటి నీ టాస్క్? యాంకరింగ్ చేస్తావు. ఏ అవునా? యాంకరింగ్ చేస్తా. నువ్వు నిజంగా యాంకరింగ్ చేసావు అనుకో, ఈ అమ్మని పంపించదు ఇంటికి. ఓకేనా? సరే, ఓకే. ఇప్పుడు ఈటీవీ ప్లస్ జిజిగా కోసం కొత్త యాంకర్ రాబోతుందంట. ఆ యాంకర్ ఈ అమ్మాయి అంట. ఓకే, రెడీయా? దా. హాయ్ గర్ల్స్. హాయ్. How are you all? Hi. Shivani. Hi, how are you all? Fine. Today we came to Omega Degree College. ఈ అమ్మాయిలు అందరు చాలా అందంగా ఉన్నారు కదా? అందంగా ఉన్నారు కదా చాలా? లేదు, నువ్వే అందంగా ఉన్నావు. తెలుసు, ఆల్రెడీ ఈ రోజు మనం అందరితో గేమ్స్ ఆడిపిద్దాం. వీరందరూ ఎలా రచ్చరంబోలో చేస్తారో చూద్దామా? గట్టిగా. వావ్, సూపర్. మా జిజిగాకి కొత్త యాంకర్ వచ్చింది. అమ్మా, గేట్ పాస్ వచ్చింది. నువ్వు రేపటి నుంచి వచ్చి షో చేసుకున్నావు. ఓకే. అమ్మయ్య, చాలా లక్కీ నేను. ఎందుకు? నీ దగ్గర నుంచి చనిపోతున్నాను కదా. నాతో వదిలే, ఎందుకు డబ్బా వేసుకుంటారు. సరే అయితే, సో ఈ విధంగా టాస్క్ పర్ఫార్మెన్స్ అయిపోయింది కాబట్టి కొత్త యాంకర్ కూడా నా పక్కనే ఉంది. పాత యాంకర్ మర్చిపోయింది రావాలనేసి. రావాలి కదా మరి పాత యాంకర్? వచ్చిందా? వచ్చింది. సో ఈ విధంగా టాస్క్ చాలా సూపర్ గా ఫినిష్ అయ్యాయి కాబట్టి అమ్మాయిలు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మొత్తానికి టాస్క్ అయితే అమ్మాయిలు చాలా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశారు. లాస్ట్ కి పాత యాంకర్ పంపించేసి కొత్త యాంకర్లు కూడా వచ్చేసారు. జోష్ఫుల్ గా ఉన్నారు ఒమేగా కాలేజ్ స్టూడెంట్స్. అయితే మరి ఈ టాస్క్ అయితే చాలా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది. మరి నెక్స్ట్ గేమ్స్ లోకి వెళ్దామా? మరి జిల్ జిల్ జిగాలో ఆ గేమ్ పరుగు. సో పరుగు గేమ్ ఆడడానికి ఇద్దరు టీం నుంచి అమ్మాయిలు సిద్ధంగా ఉన్నారు. సో ఫస్ట్ నా టీం నుంచి నలుగురు బ్యూటిఫుల్ లిల్లీ ఫ్లవర్స్ వస్తున్నారు. ఓకే, మరి ఉదయ్ టీం నుంచి నలుగురు లిల్లీ ఫ్లవర్స్ అంటే మరి నా టీం నుంచి నలుగురు రోజ్ ఫ్లవర్స్ రెడీగా ఉన్నారు. గర్ల్స్ కమ్ ఫార్వర్డ్. పరుగు గేమ్ ఆడడానికి ఇద్దరు టీం నుంచి అమ్మాయిలు వచ్చేసారు కాబట్టి గేమ్ ఆడాలంటే మనకు కావాల్సినవి ప్రాపర్టీస్ ప్లీజ్. పరుగు గేమ్ ఆడడానికి నా టీం నుంచి నలుగురు రోజ్ ఫ్లవర్స్, ఉదయ్ టీం నుంచి నలుగురు లిల్లీ ఫ్లవర్స్ రెడీగా ఉన్నారు. ఉదయ్, కాంపిటీషన్ నువ్వు కట్టుకుంటావేంటి ఇప్పుడు? నేను కట్టుకోను, వేసుకుంటా. సరే గర్ల్స్, మీ టీంలో నలుగురు ఉన్నారు కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే ఈ గోన్ సంచులు అనమాట. ఏంటివి?
గోన్ సంచులు. సో మీరు చేయాల్సింది ఏంటంటే టీంలో నలుగురు ఉన్నారు కాబట్టి నలుగురు ఇలా లైన్ గా నిలబడి ఆ గోన్ సంచులు వేసుకోవాలన్నమాట. అక్కడ బాస్కెట్ లో 4 బాల్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా ఒక బాస్కెట్ ఉంది. సో మీరు ఏం చేయాలంటే ఆ గోన్ సంచులు వేసుకుని ఇక్కడ నుంచి జంప్ చేస్తూ అక్కడికి వెళ్ళి ఆ బాల్స్ ని పట్టుకుని మళ్ళీ జంప్ చేస్తూ ఇక్కడ వచ్చి ఇందులో వేసేయాలన్నమాట. సో ఎవరైతే తక్కువ టైంలో జంపింగ్స్, గోయింగ్స్, బాల్ పట్టింగ్స్, కమింగ్స్, బ్యాక్స్ అండ్ పుట్టింగ్స్ కమింగ్ ఇన్ తక్కువ టైమ్స్ దే ఆర్ దిస్ టీమ్స్ విన్నర్స్. ఓకే, అర్థం సైన్స్. ఓకే, సో ఫస్ట్ అయితే ఈ గేమ్ ఆడడానికి సిరి టీం నుంచి అమ్మాయిలు వచ్చేస్తున్నారు. ఈ అమ్మాయి ఏదో పెద్ద ఆలోచిస్తుంది ఎలా ఆడాలి గేమ్. సరే, సో అమ్మాయిలు రెడీయా? రెడీ. కమ్ ఫార్వర్డ్. సో పరుగు గేమ్ ఆడడానికి సిరి టీం నుంచి అమ్మాయిలు సిద్ధంగా ఉన్నారు. అమ్మాయిలు రెడీయా? రెడీ. 3, 2, 1 go. Ringing a falling a ringing a banging a make it so crazy. Freaking a coming a breaking a we gonna grow it so crazy. Ringing a falling a ringing a banging a make it so crazy. Freaking a coming a banging a. యా, పరుగు గేమ్ ఆడడానికి ఉదయ టీం నుంచి అమ్మాయిలు కూడా రెడీగా ఉన్నారు. మరి అమ్మాయిలు రెడీయా? yes 3, 2, 1 go. Ringing a falling a ringing a banging a make it so crazy. Freaking a coming a breaking a we gonna grow it so crazy. Ringing a falling a ringing a banging a make it so crazy. Freaking a coming a breaking a. పరుగు గేమ్ అమ్మాయిలు చాలా సూపర్ గా ఫినిష్ చేస్తున్నారు. ఎస్, మరి గేమ్ ఆడిన తర్వాత హృదయం ఎలా స్పందించింది, వాళ్ళు ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి, ఈ గేమ్ మీద వాళ్ళ స్పందన ఏంటి తెలుసుకునే టైం వచ్చింది. సో ఫస్ట్ అయితే సిరి టీం నుంచి నీ పేరు? రేణుక. ఏంకా? రేణుక ఎక్కడ ఒకటి ఉంటుంది అనమాట. సరే అయితే సో రేణు నీకు గేమ్ ఆడే కదా ఎలా అనిపించింది? చాలా భయం వేసింది. అయ్యో భయం వేసిందంట. ఎందుకు భయం వేసింది? పడిపోతాను. వెళ్ళేటప్పుడు ఈ అమ్మాయి మౌన్ చూసావు, అందుకే చెప్పి అమ్మాయి మౌన్ చూడద్దని. అలాగే భయం వేస్తాయి. అమ్మా, యూ కెనాట్ కిల్ ఆర్టిస్ట్, నో మ్యాన్ హ్యాండ్లింగ్. సరే, ఎలా అనిపించింది గేమ్? బాగుంది కానీ చాలా భయం వేసింది. ఓకే, మరి నెక్స్ట్. ఎంత మంచి డ్రెస్ వేసా. వాట్స్ యువర్ నేమ్? నీరజ. అత్త నీ పేరే. సరే నీరజ, మరి గేమ్ ఆడగా ఎలా అనిపించింది? బాగుంది. ఈయన గేమ్ ఆడగా ఎలా అనిపించింది? ఫ్యాంటాస్టిక్. ఓకే, నెక్స్ట్ నీ పేరు? మమత. మరి గేమ్ ఆడగా ఎలా అనిపించింది? చాలా బాగుంది, ఇంట్రెస్టింగ్ ఉంది. సో ఈ విధంగా సిరి టీం వాళ్ళ రెస్పాన్స్ తెలుసుకున్నాం కాబట్టి నెక్స్ట్ నా టీం నుంచి కదలిక. నేను ఇంకా పేరు అడగలే. ఓకే, సో నీ పేరు? కదలిక. ఏం కదిలింది? నీ హృదయం. వెరీ డిఫరెంట్ నేమ్ అనమాట. కదలిక. గేమ్ ఆడావు కదా, నువ్వు కదిలేవు కదా గేమ్ లో, నీకు ఎలా అనిపించింది? అంటే ఇది ఆడడం ఫస్ట్ టైం, కానీ చాలా ఎంజాయ్ చేశాను. వెరీ హ్యాపీ. సో నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ గర్ల్. ఎంత స్వీట్ గా ఉన్నావు. ఓకే, నీ పేరు? పేరు ప్రవళిక. పరవళిక. గేమ్ ఆడావు కదా, ఎలా అనిపించింది పరవళిక? చాలా బాగుంది. చిన్నప్పుడు ఆడిన, మళ్ళీ ఇప్పుడు ఆడిన. వాట్స్ యువర్ నేమ్? గాయత్రి. గాయత్రి. గేమ్ ఆడావు కదా, ఎలా అనిపించింది? ఎక్సలెంట్, సూపర్. పరుగు గేమ్ ఆడేశారు, చాలా సక్సెస్ఫుల్ గా రౌండ్ కంప్లీట్ చేశారు. మరి ఇప్పుడు ఈ టైం ఏంటి? స్కోర్ తెలుసుకోవాల్సిన టైం వచ్చింది. టైమా 12 అయింది. నా టీం అమ్మాయిలు ఎంత టైం లో ఫినిష్ చేశారంటే ఎంత అనుకుంటున్నారు? అంటే 1.15 seconds. ఓ 15 seconds. అంత తక్కువ టైం లో అసలు ఎలా చేశారు? చిన్నప్పటి నుంచి అంతే. మేము మాత్రం తక్కువ టైం లో చేయలేకపోయాం. మా టీం గర్ల్స్ ఎంత టైం లో ఫినిష్ చేశారు అంటే 13 seconds. సరే, ఈ విధంగా పరుగు గేమ్ చాలా సూపర్ గా ఆడారు, ఫినిష్ చేస్తున్నారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ గర్ల్స్. థ్యాంక్ యూ సో మచ్ గర్ల్స్. సో అమ్మాయిలు అయితే చాలా సూపర్ గా ఉన్నారు, ఆడుతున్నారు, పాడుతున్నారు, ఎంటర్టైన్ చేస్తున్నారు కాబట్టి మనం ఇంకొక నెక్స్ట్ వండర్ఫుల్ గేమ్ లోకి వెళ్ళిపోదాం. మరి ఆ గేమే బెలూన్ బ్లాస్ట్.
రైట్ బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడడానికి ఉదయ్ టీం నుంచి ఇద్దరు, అలాగే సిరి టీం నుంచి ఇద్దరు సిద్ధంగా ఉన్నారు. సో ఫస్ట్ సిరి టీం నుంచి ఇద్దరు అమ్మాయిలు వచ్చేస్తున్నారు. అమ్మాయిలు కమ్ ఫార్వర్డ్. ఇప్పుడు ఉదయ్ టీం నుంచి కూడా ఇద్దరు అమ్మాయిలు రెడీగా ఉన్నారు. గర్ల్స్ కమ్ ఫార్వర్డ్. సో బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడడానికి ఇద్దరు టీం నుంచి అమ్మాయిలు సిద్ధంగా ఉన్నారు కాబట్టి గేమ్ ఆడాలంటే మనకు కావాల్సినవి ప్రాపర్టీస్ ప్లీజ్. బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడడానికి నా టీం నుంచి ఇద్దరు అమ్మాయిలు, ఉదయ్ టీం నుంచి ఇద్దరు అమ్మాయిలు రెడీగా ఉన్నారు. మరి ఉదయ్ కలర్ఫుల్ అమ్మాయిలు ఉన్నారు, కలర్ఫుల్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి. మరి ఎలా ఈ గేమ్? ఎస్, చూస్తున్నారు కదా నా చేతిలో బెలూన్స్ ఉన్నాయి అండ్ అక్కడ ఒక మ్యాట్ ఉందన్నమాట. సో మీరు చేయాల్సింది ఏంటి అంటే టీమ్ లో ఇద్దరు ఉన్నారు కాబట్టి ఇద్దరులో ఒక అమ్మాయి ఆ మ్యాట్ లో వెళ్ళి ఇలా నిల్డోనే ఇలా ఒంగుని కూర్చోవాలన్నమాట. సెకండ్ అమ్మాయి ఎవరైతే మా పక్కన ఉంటారో ఆ అమ్మాయికి బెలూన్ ఇస్తాం. ఆ అమ్మాయి ఇక్కడి నుంచి పరిగెట్టి అక్కడికి వెళ్ళి ఎవరైతే అమ్మాయి కూర్చుందో ఆ అమ్మాయి నడుము మీద బెలూన్ పెట్టి దాన్ని బ్లాస్ట్ చేయాలి. సో అలా బ్లాస్ట్ చేసిన తర్వాత ఏ అమ్మాయి అయితే ఇక్కడి నుంచి అక్కడ వెళ్ళిందో ఆ అమ్మాయి కూర్చోవాలి, ఏ అమ్మాయి అయితే కూర్చుందో ఆ అమ్మాయి వచ్చేయాలన్నమాట. అలా ఆల్టర్నేట్ గా రొటేట్ అవ్వాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు కూర్చున్నావు, తను వచ్చింది బ్లాస్ట్ చేసింది, తర్వాత మళ్ళీ తను కూర్చోవాలన్నమాట అలా. సో ఎవరైతే తక్కువ టైంలో ఎక్కువ బెలూన్స్ ని బ్లాస్ట్ చేస్తారో వాళ్ళే ఈ గేమ్ కి విన్నర్స్. ఎస్, మరి ఫస్ట్ ఈ గేమ్ ఆడడానికి సిరి టీం నుంచి అమ్మాయిలు వచ్చేస్తున్నారు. అమ్మాయిలు రెడీయా? రెడీ. గేమ్ ఆడడానికి నా టీం నుంచి ఇద్దరు అమ్మాయిలు రెడీగా ఉన్నారు. అమ్మాయిలు రెడీయా? yes 3 2 1 గో. సో బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడడానికి ఇప్పుడు నా టీం నుంచి గర్ల్స్ రెడీగా ఉన్నారు. గర్ల్స్ రెడీయా? నువ్వు వెళ్ళి సపరేట్ కూర్చో. సో బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడడానికి నా టీం నుంచి గర్ల్స్ సిద్ధంగా ఉన్నారు. రెడీయా? 3 2 1 గో. ఓకే, బెలూన్ బ్లాస్ట్ గేమ్ అమ్మాయిలు చాలా సూపర్ గా ఆడారు కాబట్టి ఎవరు స్కోర్స్ ఏంటి, ఎవరు గెలిచారు, ఎవరు బిస్క్ అయ్యారు తెలిసే టైం వచ్చేసింది అనమాట. ఎస్, మరి మా అమ్మాయిలు సో 90 సెకండ్స్ లో ఎన్ని బెలూన్స్ ని బ్లాస్ట్ చేశారు అంటే 7 బెలూన్స్. మరి ఉదయ్ టీం నుంచి 7 బెలూన్స్ బ్లాస్ట్ చేశారు కదా, మరి నా టీం నుంచి ఎన్ని అనుకుంటున్నావు ఉదయ్? గెస్ చెయ్. మాకన్నా తక్కువే. అదే ఎన్ని? గెస్ చెయ్. గెస్లు గిస్లు కాదు కానీ త్వరగా చెప్పి. రైట్, నా టీం నుంచి 8 బెలూన్స్. సో సిరి టీం నుంచి అమ్మాయిలు చాలా సూపర్. ఈ అమ్మాయి ఎలా ఎరింది సార్? నీ రెడ్ షర్ట్. సరే అయితే సో ఈ విధంగా అమ్మాయిలు చాలా సూపర్ గా ఆడారు కాబట్టి థ్యాంక్ యూ గర్ల్స్. థ్యాంక్ యూ. థ్యాంక్స్. బెలూన్ బ్లాస్ట్ గేమ్ కంప్లీట్ అయిపోయింది. మరి నా టీమే విన్నర్స్. మరి నెక్స్ట్ ఒక విన్నింగ్ परफॉर्मेंस వస్తుంది. ఎంజాయ్ ఎంజాయ్. कहते हैं खुदा ने इसे जहां में सभी के लिए किसी न किसी को है बनाया है, किसी के लिए तेरा मिलना है उसे रब का इशारा, मन मुझको बनाया तेरे जैसे ये किसी के लिए
कहते हैं खुदा ने इसे जहां में सभी के लिए किसी ना किसी को है बनाया है किसी के लिए तेरा मिलना है उसे रब का इशारा मानो कुछ तो है तुझसे बता कुछ तो है तुझसे बता किसी हमें जाने हमें क्या पता कुछ तो है तुझसे बता तो हम सफर है फिर क्या फिक्र है जीने की बजाय ये मरना किसी के लिए कहते हैं खुदा ने इसे जहां में सभी के लिए किसी ना किसी को है बनाया है किसी के लिए तेरा मिलना है उसे रब का इशारा मान मुझको बनाया तेरे जैसे ही किसी के लिए సో గర్ల్స్ ఎలా ఉంది పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఎస్ జీజీగాలో ఇప్పుడు ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ వచ్చేస్తుంది ఎంజాయ్ ఎర్ర చుక్కానే నీ కోసం వేసాను సర్రమంటూ ఫారిన్ సెంటే కొట్టాను గళ్ళ లుంగిని ట్రెండీగా కట్టాను కళ్ళ చూడెత్తి నీ కోసం వచ్చాను అమ్మడు లెట్స్ డు కుమ్ముడు Let's do kummudu. Instagram profile picture laga bhale mastundari andam mallatiga Discovery channel lo chasing laga ala pai ki duke ko simham laga అమ్మడు లెట్స్ డు కుమ్ముడు సో గర్ల్స్ ఎలా ఉంది పర్ఫార్మెన్స్ రంబోలా అలా ఉందంట సూపర్ సో ఇదే ఉత్సాహంతో మనం నెక్స్ట్ ఇంకొక వండర్ఫుల్ గేమ్ లోకి వెళ్ళిపోదాం మరి ఆ గేమే పక్కడు పకడు పకడ పకడు గేమ్ ఆడడానికి నా టీం నుంచి ఇద్దరు అమ్మాయిలు అలాగే సిరి టీం నుంచి ఇద్దరు అమ్మాయిలు సిద్ధంగా ఉన్నారు సో ఫస్ట్ అయితే నా టీం నుంచి ఇద్దరు అమ్మాయిలు వచ్చేస్తున్నారు గర్ల్స్ మరి నా టీం నుంచి కూడా ఇద్దరు వస్తా అంటున్నారు గర్ల్స్ కమ్ ఫార్వర్డ్ సో పకడ పకడ గేమ్ ఆడడానికి ఇద్దరు టీం నుంచి అమ్మాయిలు వచ్చేసారు మరి ఈ గేమ్ ఆడాలంటే మనకి కావాల్సినవి ప్రాపర్టీ పకడో గేమ్ ఆడడానికి నా టీం నుంచి ఇద్దరు అమ్మాయిలు ఉదయ్ టీం నుంచి ఇద్దరు అమ్మాయిలు అయితే రెడీగా ఉన్నారు మరి ఉదయ్ ప్రాపర్టీస్ కూడా వచ్చేసాయి మరి ఈ గేమ్ ఎలా ఆడాలో చెప్పు ఎస్ గర్ల్స్ మీరు చూస్తున్నారు కదా దీని చేతిలో స్మైలీ బాల్స్ ఉన్నాయన్నమాట సో మీరు చేయాల్సింది ఏంటంటే టీమ్ లో ఇద్దరు ఉన్నారు కాబట్టి ఇద్దరు ఆపోజిట్ సైడ్స్ లో నుంచుంటారు అనమాట సో అక్కడ ఉన్న అమ్మాయి ఈ అమ్మాయికి క్యాచ్ ఇస్తుంది సో ఇటువైపు ఏ అమ్మాయితో నుంచుందో ఆ అమ్మాయి ఏం చేయాలంటే బాల్ ని క్యాచ్ చేసి బాడీలో ఎక్కడొక్కడ హోల్డ్ చేయాలన్నమాట అదే చేతులు కాళ్ళు నోట్లో తల మీద మీ ఇష్టం అనమాట బాల్ ఎక్కడ కరెక్ట్ గా మీరు హోల్డ్ చేయగలిగితే హోల్డ్ చేయండి సో లాస్ట్ లో ఎవరైతే ఎక్కువ బాల్స్ ని హోల్డ్ చేస్తారో వాళ్ళే ఈ గేమ్ కి విన్నర్స్ ఎస్ మరి ఫస్ట్ ఈ గేమ్ ఆడడానికి సిరి టీం నుంచి అమ్మాయిలు వచ్చేస్తున్నారు అమ్మాయిలు రెడీయా రెడీ పకడో గేమ్ ఆడడానికి నా టీం అమ్మాయిలు రెడీగా ఉన్నారు రెడీయా చలో 3 2 1 గో సో పకడో గేమ్ లో సిరి టీం అమ్మాయిలు ఎన్ని బాల్స్ కలెక్ట్ చేశారో చూద్దాం 1 2 3 4 5 6 7 ఇంకెన్ని ఉన్నాయి అయ్యి బాబోయ్ 8 9 బాల్స్ సో సిరి టీం అమ్మాయిలు టోటల్ 9 బాల్స్ కలెక్ట్ చేశారు నెక్స్ట్ నా టీం సత్తా చూపిస్తామన్నారు గర్ల్స్ రెడీయా రెడీ పకడో గేమ్ ఆడడానికి ఇప్పుడు నా టీం నుంచి అమ్మాయిలు రెడీగా ఉన్నారు రెడీ ఓకే రెడీయా రెడీ 3 2 1 గో
నా టీం అమ్మాయిలు ఎన్ని బాల్స్ కలెక్ట్ చేశారో కౌంట్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10. పక్కడో గేమ్ నా టీం నుంచి ఇద్దరు అమ్మాయిలు, ఉదయ్ టీం నుంచి ఇద్దరు అమ్మాయిలు సూపర్ గా సక్సెస్ఫుల్ గా ఆడారు. మరి ఇప్పుడు స్కోర్స్ తెలుసుకోవాల్సిన టైం వచ్చింది. Yes, time. మరి నా టీం ఎన్ని బాల్స్ అంటే 9 బాల్స్. 9 బాల్స్ అంట. అసలు మా టీం స్కోర్ చెప్పారంటే మీరు అందరూ ఇక్కడి నుంచి మెట్లు దిగి ఇంటికి వెళ్ళిపోతారు. చెప్పనా? ఏంటి ఉదయ్? అబ్బా నీ ఏంటి? మా టీం అమ్మాయిలు ఎన్ని బాల్స్ కలెక్ట్ చేశారు అంటే 10 బాల్స్. ఏది ఎలా కొట్టు అక్కడ కూడా ఇలాంటి ఉంటాడు. చెక్క చెక్క సూపర్. సో ఈ విధంగా పక్కడో గేమ్ విన్నర్స్ ఉదయ్ టీమ్. సో అమ్మాయిలు చాలా సూపర్ గా ఆడారు. థ్యాంక్ యూ గర్ల్స్. ఎస్ జిల్ జిగాలో ఇప్పుడు ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ వచ్చేస్తుంది. ఎంజాయ్. ఇంగ్లీషులోన కన్న పెట్టనెప్పుడు తేట తెలుగులో మీకు వందనం. ఫేసు క్రీము గట్ర పుయ్యలేదు ఎప్పుడు నాకు ఇష్టమంట పసుపు సెందనం. సెల్లు నంబరే లేదు నాకు అసలే డోరు నంబరే మీకు ఇస్తలే. సెంటు బాటిలే ముట్టనైన ముట్టలే సన్న జాజులంటే సెట్టు మోజులే. వేస్తారు హోటల్ బొట్టు పెట్టి పిలిచిన దాబాకే పరుగు తీస్తలే. డిస్కోలు పప్పలు డెప్పులైట్ కొట్టిన ఆమె తూపులోనే మేడమెడతలే. ఎందుకంటే నేను పక్కా లోకల్ నేను పక్కా లోకలో. నేను వాడే గాజులు కోకారైకల్లన్నీ ఊరమాస లెక్కల. నేను పక్కా లోకల్ నేను పక్కా లోకలో. నేను వాడే గాజులు కోకారైకల్లన్నీ ఊరమాస లెక్కల. గర్ల్స్ ఎలా ఉంది పర్ఫార్మెన్స్? కేక్ కాదు కేక అన్నారు. ఎప్పుడు తిండి కావాలి. అమ్మాయిలు అయితే చాలా సూపర్ గా ఆడుతున్నారు, పాడుతున్నారు, ఎంటర్టైన్ చేస్తున్నారు. కాబట్టి నెక్స్ట్ ఇంకో వండర్ఫుల్ గేమ్ లోకి వెళ్దాం. కాకపోతే ఆ గేమ్ లో కిక్ ఉంది, లక్ ఉంది, కొంచెం తెక్క కూడా ఉంది అనమాట. ఎస్ మరి ఆ గేమే సై అంటే సై. సో సై అంటే సై గేమ్ ఆడడానికి నా టీం నుంచి అమ్మాయిలు సిద్ధంగా ఉన్నారు. గర్ల్స్ కమ్ ఫార్వర్డ్. మరి నా టీం నుంచి కూడా అమ్మాయిలు రెడీగా ఉన్నారు. గర్ల్స్ కమ్ ఫార్వర్డ్. సో సై అండ్ సై గేమ్ ఆడడానికి ఇద్దరు టీం నుంచి గర్ల్స్ వచ్చారు. కాబట్టి ఈ గేమ్ ఆడాలంటే మనకు కావాల్సినవి ప్రాపర్టీస్ ప్లీజ్. సో సై అండ్ సై గేమ్ ఆడడానికి ప్రాపర్టీస్ వచ్చేసాయి, అమ్మాయిలు వచ్చేసారు. సో ఇప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? గేమ్ ఎక్స్ప్లెయిన్ చేయ ముందు చేయాలా? ఓకే. సో గర్ల్స్ మీరు చూస్తున్నారు కదా, రెడ్ కార్పెట్ మీద చాక్లెట్స్, లెమన్స్ అండ్ బాల్స్ ఉన్నాయన్నమాట. సో మీరు చేయాల్సింది ఏంటంటే టీమ్ లో 5 ఉన్నారు కాబట్టి 5లో ఒక పర్సన్ ఈ బ్లాక్ మ్యాట్ మీద బార్లా పడుకోవాలన్నమాట. సో అలా పడుకున్న తర్వాత మిగతా 4 వైపుల నుంచి ఆ మ్యాట్ ని పట్టుకుని ఎత్తాలి. ఎత్తి ఈ మ్యాట్ మీద వెళ్తూ అక్కడ చాక్లెట్స్, లెమన్స్ అండ్ బాల్స్ ని ఇలా కలెక్ట్ చేసుకుని ఇలా వేసుకోవాలి. ఎలాగా? ఇలా కలెక్ట్ చేసుకుని ఇలా వేసుకోవాలి. అలా కలెక్ట్ చేసుకుంటూ అక్కడ దాకా వెళ్ళాలి. అండ్ వచ్చేటప్పుడు మాత్రం ఏమీ కలెక్ట్ చేయకుండా వెనక్కి రావాలి. ఓకేనా? మరి ఏ అమ్మాయి మీరు తీసుకెళ్లారు కదా, దానికి వదిలేదు, వెనక్కి తెచ్చింది. సరే. సో ఈ విధంగా ఎవరైతే ఎక్కువ చాక్లెట్స్, లెమన్స్ అండ్ బాల్స్ ని కలెక్ట్ చేస్తారో వాళ్ళే ఈ గేమ్ కి విన్నర్ అని అనుకున్నారా? కాదు, దీంట్లో ట్విస్ట్ ఉంది. ఆ ట్విస్ట్ ఏంటి నేను లాస్ట్ లో చెప్తాను. ఓకేనా? సో ఎస్ మరి గేమ్ ఆడడానికి ఫస్ట్ అయితే నా టీం నుంచి అమ్మాయిలు వచ్చేస్తున్నారు. అమ్మాయిలు రెడీయా? రెడీ. సో సై అండ్ సై గేమ్ ఆడడానికి ఇప్పుడు నా టీం నుంచి అమ్మాయిలు సిద్ధంగా ఉన్నారు. అమ్మాయిలు రెడీయా? రెడీ. 3 2 1 గో. సో సై అండ్ సై గేమ్ లో నా టీం గర్ల్స్ ఎన్ని చాక్లెట్స్, లెమన్స్, బాల్స్ కలెక్ట్ చేశారో చూసేద్దామా? చూసేద్దాం. ఫస్ట్ గో విత్ చాక్లెట్స్. ఫస్ట్ చాక్లెట్స్ 1 2 3 4
5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59 చాక్లెట్స్. సో నా టీమ్ గర్ల్స్, ఉదయ్ టీమ్ గర్ల్స్ అయితే 59 చాక్లెట్స్ కలెక్ట్ చేశారు. నెక్స్ట్ నిమ్మకాయలు 1, 2, 3, 4, 5, 6, 7, 8 lemons. సో టోటల్ 8 లెమన్స్ కాబట్టి నెక్స్ట్ బాల్స్. 1, 2 balls. సో 2 బాల్స్. సో ఈ విధంగా నా టీమ్ స్కోర్ డిసైడ్ అయ్యింది. నెక్స్ట్ సిరి టీమ్ అమ్మాయిలు వచ్చేస్తున్నారు. అమ్మాయిలు రెడీయా? రెడీ. సై అంటే సై గేమ్ ఉదయ్ టీం వాళ్ళు సూపర్ గా ఆడారు. మరి నా టీం వాళ్ళు కూడా రెడీ అంటున్నారు. గర్ల్స్ రెడీయా? 3, 2, 1 Go. సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశారు. మరి ఎన్ని చాక్లెట్స్, ఎన్ని లెమన్స్, ఎన్ని బాల్స్ కౌంట్ చేద్దాం ఉదయ్? చేద్దాం. చెయ్యి మరి. సో ఫస్ట్ అయితే చాక్లెట్స్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45. సో అమ్మాయిలు అయితే 45 చాక్లెట్స్ కలెక్ట్ చేశారు. నెక్స్ట్ గో విత్ లెమన్స్. గో అయితే 1, 2, 3, 4, 5, 6, 7, 8 లెమన్స్. సో అమ్మాయిలు అయితే 8 లెమన్స్ కలెక్ట్ చేశారు. నెక్స్ట్ బాల్స్. బాల్స్ ఇక్కడ చాలా ఉన్నాయి, తర్వాత కౌంట్ చేద్దాం మనం. తీసుకొచ్చేసి సో ఈ విధంగా ఫైనల్ స్కోర్స్ డిసైడ్ అయ్యాయి. కాబట్టి ఎవరి స్కోర్ ఏంటి, ఆ ట్విస్ట్ ఏంటి తెలియాలంటే మన ఇద్దరం భోజనం కూర్చున్నాం కదా. రైట్. సై అంటే సై గేమ్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది. మరి స్కోర్స్ తెలుసుకోవాల్సిన టైం ఇది. కానీ ఉదయ్ ఏదో ట్విస్ట్ అన్నావు, ఏంటో ట్విస్ట్? గర్ల్స్ ఒక ట్విస్ట్ ఉందని చెప్పాను. ఆ ట్విస్ట్ ఏంటో తెలుసా? మీ టీమ్ స్కోర్ మేము డిసైడ్ చేస్తాం, మా టీమ్ స్కోర్ మేము డిసైడ్ చేస్తాం. అది ఎలా అంటే నా చేతిలో 3 చిట్స్ ఉన్నాయన్నమాట. ఒక దాంట్లో 100, ఇంకో దాంట్లో 50, ఇంకో దాంట్లో 30 ఉందన్నమాట. సో మీరు చేయాల్సింది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ టీమ్ స్కోర్ లో చాక్లెట్స్ 30 చాక్లెట్స్ వచ్చాయి అనుకోండి, మేము ఒక చిట్ తీస్తాం అనమాట. ఆ చిట్ లో ఏ నెంబర్ అయితే ఉంటే ఆ నెంబర్ ఇంటూ ఆ చాక్లెట్ స్కోర్, అలాగే ఇంటూ లెమన్స్, అలాగే ఇంటూ బాల్స్ అనమాట. సో ఆ విధంగా మీ స్కోర్ మేము డిసైడ్ చేస్తాం, మా స్కోర్ మీరు డిసైడ్ చేస్తారు. ఇంట్రెస్టింగ్. Yes. సో ఫస్ట్ అయితే మీ స్కోర్ మేము డిసైడ్ చేస్తాం అన్నమాట. ఓకేనా? ఓకే. ఫస్ట్ ఏది? చాక్లెట్స్. ఎన్ని చాక్లెట్స్? 45. రైట్. 45 చాక్లెట్స్. సో 45 చాక్లెట్స్ కి మేము తీసే చిట్ 30. సూపర్. నెక్స్ట్ లెమన్స్. ఎన్ని లెమన్స్? 8 లెమన్స్. 8 లెమన్స్ కి మీరు తీసే చిట్ మాత్రం పనికొచ్చింది రోయ్. సూపర్. సో 8 లెమన్స్ కి 100 వచ్చింది కాబట్టి 8 into 100. నెక్స్ట్ బాల్స్. ఎన్ని బాల్స్? 0 బాల్స్ కలెక్ట్ చేశారా? 0 బాల్స్ కలెక్ట్ చేశారు కాబట్టి దానికి మనం తీసే చిట్ సో 0 బాల్స్ కి 50 వచ్చింది కాబట్టి 0 into 50 50 అన్నమాట. అమ్మా ఈ అమ్మాయి కొట్టేస్తున్నావా? 0 కదా. నేను +2 అందుకే ఫెయిల్ అయ్యాను ఒకసారి. సరే. సో 0 into 50 0 అనమాట. సో ఈ విధంగా వాళ్ళ స్కోర్ డిసైడ్ అయింది. నెక్స్ట్ అయితే ఇప్పుడు నా టీమ్ స్కోర్ వాళ్ళు డిసైడ్ చేస్తారు. గర్ల్స్ రెడీయా? రెడీ. సో ఫస్ట్ ఏది? చాక్లెట్స్. ఎన్ని చాక్లెట్స్? 59 చాక్లెట్స్. కొంచెం చూసిది అమ్మా. వచ్చింది 100 వచ్చింది. 30. ఓకే. నెక్స్ట్ ఏది? లెమన్స్. ఎన్ని లెమన్స్? 8 లెమన్స్ కి మీరు తీసే చిట్
వందొచ్చింది 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 50. సో ఎన్ని లెమన్స్? 8 లెమన్స్ కాబట్టి సో మేము తీసిన స్కోర్ 50. సో 50 into 8. నెక్స్ట్ బాల్స్ ఎన్ని? 2 బాల్స్. సో 100. 2 బాల్స్ కాబట్టి మేము తీసిన స్కోర్ 100 into 200. సో ఆ విధంగా మా స్కోర్ డిసైడ్ అయింది. మరి ఎవరి స్కోర్ ఏంటి, ఎవరు గెలిచారు, ఎవరు డిస్కోద్దులే, ఎవరు బ్లెస్సింగ్స్ పొందారు తెలుసుకోవాలి అంటే మనం ఫైనల్ స్కోర్స్ లోకి వెళ్ళాలి. కానీ ఫైనల్ స్కోర్స్ లోకి వెళ్ళాలి అంటే మనం కౌంట్ డౌన్ చేయాలి. సో లెట్స్ స్టార్ట్ ఇట్ ఫ్రమ్ 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. రైట్, సై అంటే సై గేమ్ అయిపోయింది. మరి స్కోర్స్ కూడా డిసైడ్ చేసేసాము. సో ఇప్పుడు అనౌన్స్ చేయాల్సిన టైం వచ్చింది కాబట్టి మా టీమ్ స్కోర్ ఎంత అంటే అంతే 2150 ఎంత 2150. ఏదో పెట్ట మొఖం వేసుకుని నన్ను చూస్తే ఫస్ట్ రోజు చూసినట్టు అట్టా చూస్తున్నా. నీకు నాతో గేమ్ అవసరమా? మా గర్ల్స్ ఎంత స్కోర్ చేశారు అంటే 2370. సో సై అంటే సై గేమ్ వినర్స్ ఉదయుడే. లేసిపోతే కన్నే కొట్టాబంటే లేసిపోతే ముద్దే పెట్టాబంటే లేసిపోతే అయ్యే పట్టాబట్టే లేసిపోతే రో. సో సై అంటే సై గేమ్ వినర్స్ మా గర్ల్స్ కాబట్టి గర్ల్స్ అందరికి గట్టిగా క్లాప్ ఒకసారి. సో నా టీం వాళ్ళు విన్నర్స్ అయ్యారు, మీ టీం వాళ్ళు రన్నర్స్ అయ్యారు కాబట్టి వీళ్ళు కూడా గట్టిగా క్లాప్స్ ఒకసారి. నీకు ఒక సామెత చెప్పాలి. చెప్పు. ఇలాంటప్పుడే మనసు మార్బల్ గుండె గ్రనేట్ చేసుకోవాలి బేబీ. గ్రానైట్ మనసు మార్బల్ గుండె గ్రనేట్ చేసుకోవాలి. నేర్చుకో, నీకు చాలా అవసరం పడుతుంది ముందు ముందు. ఓకే, సో ఈ విధంగా సై అంటే సై గేమ్ చాలా సూపర్ గా ఫినిష్ చేసేస్తారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ గర్ల్స్. థ్యాంక్ యూ. ఉదయ్ గెలిచానని తెగ సంబరపడిపోతున్నావు కానీ ఎలాగా? ఇలా ఆహా, నీ ఆశలు. కానీ గెలిచింది నువ్వా నేనా కాదు, మరి ఒమేగా డిగ్రీ ఉమెన్ కాలేజ్. వావ్, ఎస్, అమ్మాయిలు అయితే చాలా సూపర్ గా ఆడారు, పాడారు, ఎంటర్టైన్ చేశారు అండ్ గేమ్స్ అయితే రచ్చ చేసేసారు కాబట్టి ఎస్, మరి ఇదే ఉత్సాహంతో నెక్స్ట్ ఎపిసోడ్, నెక్స్ట్ కాలేజ్ అండ్ నెక్స్ట్ వండర్ఫుల్ స్టూడెంట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.